నా పేరు మాలతి నారాయణ. మా ఊరు జీకే బంజారా, ఖమ్మం జిల్లా, కడాసపాలెం మండలం, తెలంగాణ స్టేట్. ఈ విత్తనం గుంటూరులో తీసుకున్నాం ఆన్లైన్ ద్వారా. అంతకుముందు మేము చూడలేదు విత్తనం, మామిడి కూడా వేసిండు. దాన్ని బట్టి నేడు 20 ప్యాకెట్లు పూజ చేసిన. విత్తనం బాగుంది, మొలక శాతం బాగుంది, ఏలు వస్తా బాగుంది. చెట్టు మొదటి నుంచి కాపు జుట్టు దాకా కాసింది. ఇప్పుడు కూడా చెట్టు చూసినా పూత మీద బాగా వస్తుంది. ఏది చూసినా చెట్టు బాగా బలం, మనిషి ఎత్తుంది. చూస్తారు నా ఎత్తుంది తోట. వేరే రకాలతో పోలిస్తే వర్షానికి మంచిది. ఇది గట్టకి సస్తి తేజ మంచిగా తట్టుకుంటది. ఇది సస్తి తేజ బాగుంది. ఇది చిక్కటి కాపు. ఏ కొమ్మ చూసినా దగ్గర గనుపుకి 4 కాయలు ఉన్నాయి. ఆకు ఎంత ఉందో కాయ ఎంత ఉంది. 4 స్టెప్పులు వచ్చింది. ఏ కాయ చూసినా గుత్త కాయలు ఉన్నాయి. ఇప్పుడు 3వ స్టెప్. ఇది 3వ స్టెప్ వస్తూనే ఉంది. ఇప్పుడు అదొకటి, ఇదొకటి, ఇప్పుడు 3వ స్టెప్. 4 ఇది వేరే రకాలతో పోలిస్తే సస్తి తేజ బాగుంది కాయ. చూడండి, ఇది చూడండి. చూడు 4 కాయలు ఉన్నాయి. దీనికి 3 కాయలు ఉన్నాయి. కింద నుంచి పైదా ఒకటే సైజు ఉంది కాయ. సస్తి తేజ బాగా మొత్తం ఒకటి సైజు ఉంది. ఈ సస్తి తేజ వారంగా పూత పిండి ముందు కొట్టే 3 రోజులు పికాప్ వస్తూనే ఉంటుంది. అమ్మటే మారిపోద్ది. వేరే రకాలతో మందు కొడితే సస్తి తేజ తీసుకుంటుంది. వేరే రకాల తోటలు తీసుకుంటే సరిగా. వేరే రకాలతో సస్తి తేజ తెగులు తక్కువ, బూజి తక్కువే, ఆకుమచ్చ తక్కువే, కొమ్మకూరు తక్కువే, కొమ్మ తక్కువే. అసలు ఏం లేదు, అన్ని తక్కువ ఉంది. దీనికి అయ్యే తెగులు ఎక్కువ ఉన్నాయి. సస్తి తేజకి నల్లి తక్కువ. వేరే రకాలతో పోల్చుకుంటే దీని నల్లి తక్కువ, వాటికి నల్లి ఉంది. సస్తి తేజ కలర్ బాగుంది, ఎరుపు రంగు ఉంది. అదే సస్తి తేజకి ఇప్పుడు ఎండబెట్టి కాయ మొన్న నేను పగలు కొడితే కాయకి 100 నుంచి 120, 130 గింజల దాకా ఉన్నాయి. ఈ కాయ పుడిచిన ఎంత ఉంటుంది. వేరే రకాలతో చూస్తే సస్తి తేజ ముడత తక్కువ, వాటికి ముడత ఎక్కువ ఉంది. దీని తక్కువ. వేరే రకాలతో చూస్తే సస్తి తేజ రేట్ ఎక్కువ బుద్ధి చూస్తాం. ఎందుకంటే కాయ కొద్ది బాగా అనిపిస్తుంది, రంగు ఉంది, అన్ని ఉన్నాయి. ఇదో రెడ్ రంగు ఉంది. బాగా 1500 ఎక్కువ కొద్ది. సస్తి తేజ వల్ల వాళ్ళు ఒక వారానికి 2 సార్లు 3 సార్లు పూజ చేస్తారు. తోటని వాళ్ళు వాట్సాప్ పెట్టమంటారు, మేము పెడతాం. దాన్ని చూసి వాళ్ళు మందులు చెప్తారు. ఆ మందులు మేము కొడతాను. వాళ్ళు కెమికల్ ఇచ్చారు, అవి కలిపి కొడతాను. దాన్ని బట్టి తోట పికప్ అవుతుంది, మంచిగా ఉంది. ఆ మందు వల్ల మాకు కొంచెం తోట కాపు వచ్చింది, ఉపయోగం ఉంది, మనిషి ఎత్తి ఎదిగింది, చిక్కటి కాపు బాగుంది. వేరే రకాలు చూస్తే సస్తి తేజ తాలు తక్కువ. ఇలా తాళ అనేది లేదు అసలు. శుద్ధంగా ఒక 100 కాయలు ఒక కాయ ఉంటుంది తాలు. సస్తి తేజ వేస్తే 20 ప్యాకెట్లు పూజ చేసుకున్నా. 2 ఎకరాల 3 గుంటల దాకా వచ్చింది మినిమం. ఇప్పుడు 40 క్వింటాలు బయటపడది. ఇక్కడ 40 క్వింటాలు కాయ ఉంది, ఇంకా కాసినట్టు ఉంది. 80 క్వింటాలు పక్క బయటపడది 2 ఎకరాలకి. ఇప్పటికి ఇప్పుడు ఎకరానికి 40 క్వింటాలు పక్క వస్తుంది. ఇది నేను దాదాపు 30 సంవత్సరాలు చేస్తాను. ఈ సంవత్సరాలు వ్యవసాయం చేసిన ఇంత చిక్కటి కాపు, ఇంత ఎత్తులో చూడలే, ఇంత ఎదుగుల తోట కూడా రాలే. ప్రతి ఒక్క రైతు వచ్చి దీన్ని చూస్తారు, వచ్చి చూసి దీనికి వేసుకుంటామని అంటున్నారు. 10 మంది పూజ చేసుకోరు సస్తి తేజని. ఇతమే మాకు నచ్చింది, డౌట్ లేకుండా. ఎందుకంటే మనకు నమ్మకం ఉంది సస్తి తేజ మీద. ఇది వాళ్ళు చెప్పిన మందులకి, వాళ్ళు ఇచ్చిన సీడ్కి, వాళ్ళు ఇచ్చిన గింజలకి, వాళ్ళు చెప్పే మందులకి మనం వేసుకోవచ్చు. ఏ రైతా పుంచుకొని దీన్ని డౌట్ పడకుండా వేసుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా బుకింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కొత్త వాళ్ళు ఏమైనా కావాలంటే చేసుకోవచ్చు, అందరూ వేసుకోవచ్చు. ఇదే సస్తి తేజ అని నిరుడు ఈ సంవత్సరం 20 ప్యాకెట్లు పూజ చేసుకున్నా, వేసుకున్నా దాదాపు 40 క్వింటాలు దిగుబడి వస్తుంది. మళ్ళీ 35 ప్యాకెట్లు పూజ చేసుకున్నా. వచ్చే సంవత్సరానికి వేసుకుంటున్నా. మా ఊళ్ళో 15 మంది ఆగేసారు. అందరి బాగున్నాయి, ఒక్కళ్ళే కాదు. అందరూ ఏ తోట చూసినా అంతే ఉంది. అందరు పూజ చేసుకున్నాం. ఇంకా వేరే వాళ్ళని చూపించినాం, వేపించినాం. నాది కాక మేము 15 మంది కాక ఇంకా 15 మంది బయట చేయించినాం. బాగున్నాయి కూడా. నంబర్ 1 సార్, నచ్చింది. ఏ రైతైనా చూసి దీనికి వేసుకోవచ్చు. వచ్చే తోట కూడా చూసుకోవచ్చు. అంత డౌట్ ఏమైనా ఉంటే మీకు అందరూ వేసుకోవచ్చు సార్. రైతు ఏ రైతు కానీ దీనికి డౌట్ లేకుండా వేసుకోవచ్చు.